ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యోధా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, మరి ఒకసారి మీకు ప్రభు పేరిట వందనాలు. ప్రతిదినం దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఈ దినము మనము చదివినటువంటి వాక్య భాగములో మన యొక్క అంశము ఏమిటి
అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గర్విష్ఠులకు భంగము కలుగు చేయుట లేక గర్వమునకు తగినటువంటి భంగపాటు. ఈవేళ దేవుని యొక్క వాక్యము సూటిగా మాట్లాడుతుంది. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నామంటే, యూదా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుతును. అంటే గర్విష్ఠుల యొక్క గర్వాన్ని భంగపరుచు దేవుడు అని ధ్యానం చేస్తున్నాం. ఎవరి యొక్క గర్వం అండి? గర్విష్ఠుల యొక్క గర్వమును ఆయన భంగపరుచు దేవుడు అని దైవవాక్యములో ధ్యానం చేస్తూ ఉన్నాం. మన దేవుడు మనలను ప్రతి కోణములో కూడా సునిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటాడు. ఒకవేళ మానవులు సరిపెట్టుకుంటూ ఉంటాం, అడ్జస్ట్మెంట్ అనేది మనం చూపెడుతూ ఉంటాం. మనకు అవసరమైన వాటిలో మాత్రమే, అన్నిటిలో అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోలేం. కానీ ప్రభు ప్రతి విషయంలో కూడా తన బిడ్డలు, తన పిల్లలు ఎలాగూ ఉండాలో అలాగే ఉండాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. అదే దృక్పథముతో, అదే కోణములో తన బిడ్డలను ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈవేళ వాక్య భాగములో 2 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇక్కడ చక్కటి మాట, యూదా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును. ఈ ఇద్దరి యొక్క గర్వము, మహాగర్వాన్ని చూచిన దేవుడు వారి గర్వాన్ని భంగపరుస్తాను. దేనిని బట్టి వారు గర్విస్తూ ఉన్నారు? కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఈవేళ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, సామెతల గ్రంథములో 29వ అధ్యాయంలో 23వ వచనములో, ఎవని గర్వము వానిని తగ్గించు. ఎవ్వరూ నిన్ను తగ్గించారు. ఎవని గర్వము వారిని తగ్గిస్తూ ఉంటారు. అందుకే దైవవాక్యం అంటుంది, తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎవరైతే తమకు తాము హెచ్చింపబడతారో వారు తగ్గించబడతారు. దేవుడే మనలను హెచ్చించాలి తప్ప మనము దేవుని ఎదుట హెచ్చిపోకూడదు. ఇక్కడ అందుకనే అంటున్నాడు, యూదావారు, యెరూషలేము వారికి కూడా గర్వము, మహాగర్వము కూడా ఆయన ఏం చేస్తాడండి? భంగపరుచు దేవుడు అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని సమూయేలు మొదటి గ్రంథములో 1వ అధ్యాయములో ఇక్కడ మనము చదువుతూ ఉంటున్నప్పుడు, సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయం గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి. ఒక్కొక్కరి నోట బెత్తము వంటి గర్వం ఉన్నది అని దైవవాక్యం అంటుంది. ఎదుటివాడు ఎంత తగ్గించుకుని మాట్లాడినా, లేకుంటే మాటకు మాట బదులు చెప్పకుండా మౌనంగా ఉన్నా, ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి మీద చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, గర్వపు మాటలు మీ నోట రానియవద్దు. సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయములో 28వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. అది ఒకవేళ మనుష్యులకు కనిపించవచ్చు, తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కనబడకపోవచ్చు. కానీ దేవునికి అవన్నీ కూడా స్పష్టముగా అవి కనిపిస్తూ ఉంటున్నాయనే మాటలు మనము
జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే 31వ కీర్తన 23వ వచనములో గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. గర్వంగా మాట్లాడుతున్నాను, ఎదుటి వ్యక్తి నన్ను ఏమి చేయలేడు, ఏమీ అనలేడు, అందుకే మౌనంగా ఉన్నాడు అని ఒకవేళ అధికంగా పెచ్చిమీరిపోతే ఆ తదుపరట దేవుడు ఏం చేస్తాడు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తప్పనిసరిగా నీ మీద ప్రతీకారం ఆయన తీరుస్తాడు. ఏదో విధంగా నీకు గర్వభంగం ఆయన కలుగు చేస్తాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు విషయాల్లో అతడు కూడా గర్వించాడు కదా. చివరికి ఏమయ్యింది అంటే అడవులకు పోయాడు. అతడు పశువులే గడ్డి మేశాడు అని దేవుని యొక్క వాక్యం. గర్వాన్ని భంగపరచటానికి దేవుడు అనేక రీతులలో ఆయన చేస్తాడు. అందుకని 59వ కీర్తన 12వ వచనములో వారి యొక్క పెదవుల మాటున ఏమి ఉంది అని ఆలోచన చేస్తుంటే వారి పెదవులు మాటలను బట్టి, వారి యొక్క నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపమును బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కబడుదురు. కొంతమంది అనుకుంటారు నాకన్నా ఎక్కువగా మాట్లాడేవారు ఎవరో ఉండరు, నాకు వచ్చినటువంటి మాటలు ఎవరికి రావు అనుకుంటూ ఉంటారు. రాక కాదు, సభ్యత సంస్కారము కాదు అది. అనాగరికులు మాట్లాడుకునే మాటలు, అనాగరిక ప్రజల మధ్య అది పెళ్ళుబికే పదాలు. కాబట్టి ఎదుటి వ్యక్తి అతడు ఒకవేళ సివిలైజ్డ్గా, నాగరికుడుగా, అతడు దేవునికి భయపడేవాడుగా ఉంటే లోపలే కుమిలిపోతాడు తప్ప సమాధానం చెప్పలేనంత మాత్రాన ఎదుటి వ్యక్తి గర్వపడవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ఎదుటి వ్యక్తి నీకు బదులు చెప్పకపోయినా చెప్పలేకపోయినా ఒక దినాన్న మన మధ్య దేవుడున్నాడు, మన ఎదుట దేవుడున్నాడు. ఆయన తప్పనిసరిగానట అటువంటి వ్యక్తుల మీద ఏదో ఒక దినాన ప్రతీకారము ఆయన తీర్చుకునే దేవుడు అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకు అని ఆలోచన చేస్తే వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపమును బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కబడుదురుగాక. ఏమండి, ఎవరికి వారే తమ యొక్క పాపములు, తమ గర్వపు మాటలను బట్టి వారు చిక్కబడతారు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి 73వ కీర్తన 6వ వచనంలో కావున గర్వము కంఠహారము వలె వారు చుట్టుకొని ఉన్నారు. గర్వం అనేది వారి మెడలో ధరించే ఒక విలువైనటువంటి ఆభరణంగా ఎప్పుడూ ఉంటారు. ఏదో అప్పుడు కాదు, ఎప్పుడు వారి జీవితంలో, వారి హృదయములో గర్వము వారు కలిగి ఉంటారు అని దేవుని యొక్క వాక్యము. అందుకని సామెతల గ్రంథములో 8వ అధ్యాయములో 13వ వచనంలో గర్వము, అహంకారము, దుర్మార్గత, ఇక్కడ కుటిలమైన మాటలు నాకు అసహ్యము అంటాడు దేవుడు. ఆయనకు అసహ్యం. అందుకని 14వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ వచనములో చక్కటి మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వము ఉన్నది, మూర్ఖుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది. కాబట్టి నోరు తెరచేటప్పటికి పలుకు మాటలు మాట్లాడుతూ ఉంటారు, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నా ముందు నువ్వెంత అనే పదాలు, పరుష పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. ముగింపుగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనములో నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. ఇవన్నీ కారణం ఏంటి? ఈ గర్వానికి కారణం ఏమిటి? తనకు తాను హెచ్చిపోవటానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే నాశనం దాగి ఉంది. కాబట్టి దానికి ముందు ఏం చేస్తారంటే గర్వంగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకనే దేవుని యొక్క వాక్యము అంటుంది, యోధా వారు యెరూషలేము వారికట
గర్వము మహాగర్వానికి గర్వభంగము చేయు దేవుడు. ఈవేళ వాక్యాంశము, ఆయన మన గర్వానికి గర్వభంగము చేయు దేవుడు. కాబట్టి మరి దేవుని యొక్క తీర్పు మన మీదకి రాకుండా మన యొక్క జీవితాలు మనము దేవుని యందు మార్చుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, గర్వహృదయులు నాయన గర్వహృదయులను చూస్తా ఉన్నా, వారి గర్వాన్ని భంగము చేస్తానంటున్నావు దేవా. అట్టి మనస్తత్వము కలిగినటువంటి నాయన మరి ప్రతి వారిని కూడా ప్రభా వారి యొక్క హృదయపు స్థితిని మార్చుమని ప్రార్థిస్తాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించండి. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆయా పరీక్షల కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపరిచిన బిడ్డలకు నాయన, ఉద్యోగ అన్వేషణల బిడ్డలకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలకు తోడుగుండండి. సంతానము కొరకు ఎదురు చూచే కుటుంబాలకు సత్సంతానము కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.